ప్రేక్షకులకి నమస్కారం. పిఎంసి పాజిటివ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒక కొత్త రకం బ్లడ్ గ్రూప్ ని కనుక్కున్న భారత్ వైద్య నిపుణులు. డిజిటల్ చెల్లింపులలో భారత్ దూకుడు ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. జూలైలో 11 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్న భారత్ సేవల రంగం వృద్ధి. మానవ సంక్షేమం పెరుగుతోందని గ్లోబల్ ఫ్లరిషింగ్ స్టడీ సర్వే వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత వైద్య నిపుణులు ఒక కొత్త రకం బ్లడ్ గ్రూప్ ని కనుగొని ప్రపంచ వైద్య రంగం దృష్టిని ఆకర్షించారు. కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల మహిళ ప్రపంచంలోనే మొట్టమొదటి రక్తవర్గం కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. ఇప్పుడు ఈ రక్త నమూనాను CRIB అని పిలుస్తున్నారు. ఈ ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా వైద్య పరిశోధకులను ఆశ్చర్యపరిచింది. మహిళా గుండె శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో చేరినప్పుడు ఈ రక్తవర్గం కనుగొనబడింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ మహిళా కుటుంబ సభ్యులలో 20 మంది నుండి రక్త నమూనాలను సేకరించారు, కానీ ఏవి ఆమె రక్తంతో సరిపోలేదు. దీంతో ఆ మహిళా రక్తం అసాధారణంగా అరుదుగా ఉందనే అనుమానాలను నిర్ధారించారు. డిజిటల్ చెల్లింపులలో భారత్ దూకుడును ప్రదర్శిస్తుంది. డిజిటల్ పేమెంట్ లో ఇండియా ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. డిజిటల్ చెల్లింపులలో ఇండియా ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలిచింది. IMF వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీలలో దాదాపు 50% భారతదేశ UPI ద్వారానే జరుగుతున్నాయి. ఇక 2025 నాటికి ప్రతిరోజు సగటున 50 కోట్లకు పైగా లావాదేవీలు UPI ద్వారా జరుగుతున్నాయి. 100కు మించిన చిన్న లావాదేవీల కోసం ప్రత్యేకంగా UPI లైట్ అనే సేవను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫీచర్ ఫోన్లకు కూడా సౌలభ్యం కల్పించడం ద్వారా డిజిటల్ చెల్లింపులలో గ్రామీణ భారతం కూడా భాగస్వామిగా మారింది. UPI సేవలు ఇప్పటికే UAE, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మారిషస్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఫ్రాన్స్లో సేవలు ప్రారంభించడంతో యూరోప్లోకి UPI ప్రవేశించింది. ఇది విదేశాల్లో ఉన్న భారతీయులకు, పర్యాటకులకు చెల్లింపులను సులభతరం చేస్తోంది. భారతదేశం ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల విప్లవానికి ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచింది. భారత్ బ్రిటన్ల మధ్య చారిత్రక వాణిజ్య ఒప్పందం కుదిరింది. గత 3 ఏళ్లుగా జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చి భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో FTA సుంకాలను తగ్గించడం, వాణిజ్య నియమాలను సరళీకృతం చేయడం, సేవలను నిబంధనలు బలోపేతం చేయడం, వృత్తిపరమైన చలనశీలతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. భారతదేశం UK మధ్య జరిగిన ఒప్పందానికి భారతదేశం UK సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అని నామకరణం చేశారు. ఈ ఒప్పందంతో 2 దేశాల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలు మరింత బలపడనున్నాయి. ఈ అగ్రిమెంట్ ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $120 బిలియన్ పెంచే లక్ష్యంగా ఉభయ దేశాలు ముందడుగు వేశాయి. లండన్ లో జరిగిన కార్యక్రమంలో భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, బ్రిటన్ ట్రేడ్ మినిస్టర్ జొనాథన్ రెనాల్డ్స్ ఈ అగ్రిమెంట్ పై సంతకాలు చేశారు. రైతులకు IMD శుభవార్త చెప్పింది. జూలై నుండి సెప్టెంబర్ మధ్య సగటు కన్నా అధిక వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా మధ్య భారతం, పశ్చిమ కనుమల ప్రాంతాలలో సాధారణం కన్నా అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఎలినో ప్రభావం తగ్గడం, లానినా పరిస్థితులు అభివృద్ధి చెందుతుండడం వల్ల ఇది సంభవించిందని పేర్కొంది. తెలంగాణలో 10% కన్నా అధికంగా, రాయలసీమలో సాధారణం కన్నా ఎక్కువ, కోస్తాలో స్వల్ప అధికంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్ పంటలకు ఇది మంచి అవకాశంగా మారవచ్చునని IMD ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే నీటి నిల్వలు పెరిగి భవిష్యత్తు వేసవిలో నీటి కొరతకు పరిష్కారం అవుతుందని అంచనా వేసింది. అమూర్ చిరుతపులిల సందడి మళ్లీ మొదలైంది. చాలా సంవత్సరాలుగా అంతరించిపోతున్న ఈ చిరుతలు తిరిగి కోలుకుంటున్నాయి. వేటగాళ్ల చేతిలో మరణించడం, ఆవాసాల నష్టం, ఇతర కారణాల వల్ల 20వ శతాబ్దంలో అమూర్ చిరుతపులుల సంఖ్య చాలా తక్కువగా, కేవలం 25 మాత్రమే ఉన్నట్లు అంచనా. అయితే చిరుతపులి జాతీయ ఉద్యానవనం స్థాపించడం, రక్షణ చర్యల వంటివి అమూర్ చిరుతలు పెరుగుదలకు దోహదపడ్డాయి. అయితే ఇప్పటికీ ఇవి తీవ్ర ప్రమాదంలో ఉన్నప్పటికీ వాటి సంఖ్య పెరగడం సానుకూల పరిణామం. ముఖ్యంగా రష్యా, చైనాలోని కొన్ని ప్రాంతాలలో వీటి సంఖ్య పెరుగుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భారతదేశ సేవల రంగం జూలై నెలలో బలమైన వృద్ధిని సాధించింది. సేవల రంగం కార్యకలాపాలు 11 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇండియా సేవల రంగం PMI జూలైలో 62.3కి చేరింది. ఇది దేశ ఆర్థిక పరిస్థితికి ఒక సానుకూల అంశంగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. HSBC PMI నివేదిక ప్రకారం విదేశీ డిమాండ్ పెరగడం, స్థానిక వ్యాపార వృద్ధి, కొత్త కస్టమర్ల రాక, ఉద్యోగ అవకాశాల్లో స్వల్ప వృద్ధి వంటి అంశాలు ఇందుకు కారణమయ్యాయి. ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థ
వ్యవస్థకు మంచి ఉత్సాహాన్ని ఇస్తుందని, అలాగే ఈ వృద్ధి 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఒక సానుకూల సంకేతంగా భావిస్తున్నారు ఆర్థిక నిపుణులు. ప్యారిస్లో జరిగిన 55వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్లో భారతీయ విద్యార్థులు మంచి ప్రతిభను కనబర్చారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహించబడిన 55వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్లో భారత బృందం అద్భుత విజయాన్ని సాధించింది. భారత బృందంలో 5 మంది విద్యార్థులుండగా 3 స్వర్ణ పతకాలు, 2 రజత పతకాలను సాధించారు. ఈ విజయంతో భారత బృందం ప్రపంచ ర్యాంకింగ్స్లో 5వ స్థానం సాధించింది. కాగా ప్రపంచంలోని 80 దేశాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ఫిజిక్స్ టాలెంట్ పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో భారత విద్యార్థులు స్వర్ణ, రజత పతకాలను గెలుచుకోవడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ విజయం భారతీయ విద్యార్థుల ప్రతిభను, అలాగే శాస్త్రీయ కౌశల్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. పశ్చిమ మధ్య పోలాండ్లో ఒక జత పురాతన నియోలిథిక్ సమాధులు కనుగొనబడ్డాయి. ఈ సమాధులను ఆడమ్ మికీవిచ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. కొత్తగా కనుగొనబడిన సమాధులు పోలాండ్లోని పురాతన పిరమిడ్ల సమూహంలో ఒక భాగం. ఈ సమాధులు పశ్చిమ మధ్య పోలాండ్లోని విల్కా పొలస్కా ప్రాంతంలో ఉన్నాయి. ఈ మెగాలిథిక్ నిర్మాణాలు ఈజిప్ట్ పిరమిడ్ల కంటే పురాతనమైనవిగా పరిశోధకులు తెలిపారు. ఇక ఆడమ్ మికీవిచ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు డేజీ డెరీ చాషోవిస్కో ల్యాండ్స్కేప్ పార్కులో వీటిని కనుగొన్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆకాశంలో శని గ్రహం కనువిందు చేయనుంది. ఆగస్టు 11 లేదా 12వ తేదీల్లో సాయంత్రం ఆకాశంలో శని గ్రహం కనిపిస్తుందని ఖగోళ శాస్త్రజ్ఞులు వెల్లడించారు. సూర్యాస్తమయం తర్వాత ఉదయించి తెల్లవారుజాము వరకు దర్శనమివ్వనుంది. క్షీణిస్తున్న చంద్రుడు కూడా సమీపంలోనే ఉంటాడని, ఇది మంచి వీక్షణ అవకాశాన్ని కల్పిస్తుందని ఎర్త్స్కీ తెలిపింది. ఇక క్షీణిస్తున్న చంద్రుడు 11 లేదా 12వ తేదీల్లో శని గ్రహానికి దగ్గరగా ఉండనుండడంతో ఈ జంట సులభంగా కనిపించనుంది. నెప్ట్యూన్ కూడా శనికి దగ్గరగా రానుంది. వీటిని చిన్న టెలిస్కోప్ ద్వారా కూడా చూసే అవకాశం ఉంది. మానవ సంక్షేమం పెరుగుతోందని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం గ్లోబల్ ఫ్లరిషింగ్ స్టడీ 22 దేశాల్లో 2 లక్షల మందికి పైగా వ్యక్తులను సర్వే చేసింది. ఈ సర్వేలో గతం కంటే ప్రజల వ్యక్తిగత సంబంధాలు, మానసిక ఆరోగ్యంలో మెరుగుదల కనిపించినట్లు పేర్కొంది. భవిష్యత్పై ఆశతో గతంలో కంటే ఎక్కువ మంది అభివృద్ధి చెందుతున్నారని తెలిపింది. అలాగే ప్రజలు ఒకరినొకరు సహాయం చేయడంలో చొరవ తీసుకుంటున్నారని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవన నాణ్యత, సంతోషం, ఆరోగ్య సంబంధాలు, ధార్మికత, ఆర్థిక స్థితి, ఉద్దేశపూర్వకత అంశాలను అర్థం చేసుకోవడం వంటి వాటి గురించి తెలుసుకునేందుకు గ్లోబల్ ఫ్లరిషింగ్ స్టడీ ప్రతి సంవత్సరం అధ్యయనం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల అంశాలు, మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.